హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్నాస్ కుజిన్. నేను మీ ప్రసన్న. ఈరోజు మన వీడియోలో బీట్రూట్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. మీరు ఎప్పుడైనా బీట్రూట్ని ఇలా చేశారంటే నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి. ఈ రెసిపీ ఎలా చేయాలో చూసే ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ టేస్టీ బీట్రూట్ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక పాన్ తీసుకుని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిపోయాక 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో సన్నగా తురుముకున్న బీట్రూట్ని వేసుకోండి. నేను 1/2 కేజీ బీట్రూట్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇది కలిపేసుకుని మూత పెట్టి మగ్గనివ్వండి. బీట్రూట్ హెల్త్కి చాలా మంచిదండి. తినటం వల్ల మనకి అనీమియా సమస్య రాకుండా ఉంటుంది, బ్లడ్ బాగా పడుతుంది. ఇలా మగ్గిపోయాక మూత తీసి కొంచెం ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు కొబ్బరి తురుము వేసుకోండి. ఇది పచ్చి కొబ్బరి తురుమేనండి. కొద్దిగా కరివేపాకు వేసుకుని కలుపుకోండి. మీకు కొబ్బరి ఫ్లేవర్ ఎక్కువ నచ్చితే కనుక ఇంకొంచెమైనా కొబ్బరి వేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో 1.5 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని కలుపుకోండి. చివరగా కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసి కలుపుకుని స్టవ్ ఆపేయండి. అంతేనండి, హెల్దీ ఇంకా టేస్టీ బీట్రూట్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని బీట్రూట్ తినని వాళ్ళకు కూడా పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.